బయట దేశాలకు పోకుండా ఉండడము అనేది కూడా యాక్చువల్‌గా కోర్ట్ చాలా సార్లు ఎవరైనా సరే ఒక వ్యక్తి ఫ్రీ అది మూవ్‌మెంట్ అనేది పొలిటీషియన్ అయినా కూడా పొలిటీషియన్ గాని చిన్న కామన్ మ్యాన్ ఎవరైనా సరే రైట్ ఫర్ ద ఫ్రీ మూవ్‌మెంట్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ అది. ఎవరైనా ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడికైనా ఉండడానికి వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయడం అనేది అది ఫండమెంటల్ రైట్ యొక్క ఉల్లంఘననే అని కోర్టు చాలాసార్లు చెప్పింది. అందుకొరకే ఎటువంటి క్రైమ్‌లో ఇన్వాల్వ్ అయిన అంటే కొన్ని లక్షల కోట్ల స్కామ్‌లలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులకు కూడా ఎప్పుడైనా గానీ మేము ఫారిన్ కంట్రీస్‌కి పోతాము అని అన్నప్పుడు అంటే ఒకవేళ తిరిగి వస్తారు అని కోర్టు జనరల్‌గా నమ్మినప్పుడు చాలామందికి కూడా అంటే వాళ్ళ మూవ్‌మెంట్‌ని రెస్ట్రిక్ట్ చేయడానికి ఏ పోలీసుకి గానీ, ఎవరికి గానీ అధికారం లేదని చాలా తీర్పులు ఇచ్చింది. జనరల్లీ వీళ్ళు ఎల్ఓసి అని అంటారు. లుకౌట్ సర్క్యులర్ ఇష్యూ చేస్తారు. సో దట్ వాళ్ళకి దేశం దాటిపోకుండా ఉండడానికో, లేదంటే దేశం దాటి వచ్చినప్పుడు వాళ్ళని అక్కడ పట్టుకోవడానికో పోలీసు వాళ్ళు ఇచ్చేస్తారు. సో అల్లు అర్జున్ పైన కూడా ఎల్ఓసి జారీ చేసే అవకాశం ఉంటది. కానీ ఆయన మళ్ళీ పోతే ఇక రాడు అనే నమ్మకం పోలీసు వాళ్ళకి ఎందుకుంది అనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పగలగాలి. అంతేగాని ఇష్టం ఉన్నట్టు ఎల్ఓసి రిలీజ్ చేస్తానంటే కూడా కోర్టు ఒప్పుకోదు. ఇప్పుడు ఈ రోజుకైతే ఆయన ఎటు తిరగడానికి కండిషన్స్ ఇప్పుడు వారం రోజులు వచ్చి సంతకం పెట్టి పోతున్నాడు.